హలో ఫ్రెండ్స్, నా వెనుక కనిపిస్తుంది ప్రశాంత్ కిషోర్. ప్రశాంత్ కిషోర్ ఎవరో మీకు అందరికీ తెలుసు. బీహార్ స్టేట్ అనేది రాజకీయ వ్యూహకర్త. గుజరాత్లో మోడీ సీఎం కావడానికి, తర్వాత ఇక్కడ జగన్ ముఖ్యమంత్రి కావడానికి, ఆంధ్రప్రదేశ్లో డిఎంకేకు ఇట్లా రకరకాల పార్టీలకు ఆయన రాజకీయ వ్యూహకర్తగా, సక్సెస్ఫుల్ రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన విషయం కూడా అందరికీ తెలుసు. కాకపోతే ఆయన ఈ మధ్య ఆయన వ్యవహరిస్తున్న తీరు చాలా చర్చనీయాంశంగా మారింది. ఆయన ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్ విషయంలో, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ముందు ఆయన వివరించిన వ్యవహారం ఏంటి, ఆయన ఏం చేసిండు, 2019 ఎలక్షన్స్ ముందు జగన్కు పనిచేసిండు ప్రశాంత్ కిషోర్. జగన్తోనే ఉన్నారు 2019 ఎలక్షన్స్ దాదాపు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల ముందు నుంచి ఆయన వ్యూహాలే అమలైనాయి, ఆయన్నే మొత్తం వెనుకబడి నడిపించారు అనేది బహిరంగ రహస్యం. అయితే ఏమైంది, ఉన్నట్టుండి ప్రశాంత్ కిషోర్ జగన్ను వదిలేసి చంద్రబాబు చెంతకి ఎందుకు చేరిండు, చంద్రబాబు దగ్గరికి ఎందుకు వచ్చిండు, మొన్న ఎలక్షన్స్లో చంద్రబాబుకి ఎందుకు సలహాలు ఇచ్చిండు, అసలు ఆయనతో సలహాలు ఈయనకి ఆయనతో ఒక టీం ఉందా? ప్రశాంత్ కిషోర్ టీం అనేది ఒక టీం ఉండేది. ఎప్పుడు దాదాపు 200-300 మంది పనిచేసేవాళ్ళు. హైదరాబాద్లో కూడా చాలా ఉండేది వాళ్ళే. ఆ టీంలను కూడా ఈయన చూసేవాడు, సర్వేలు చేయించేవాళ్ళు, రకరకాల వ్యూహాలు పన్నేవాళ్ళు. మధ్యలో కేసీఆర్ దగ్గర కూడా వచ్చిండ్రు ప్రశాంత్ కిషోర్. కేసీఆర్ కూడా సలహాలు ఇవ్వబోతున్నారని బాగా చర్చ అయింది. అసలు ఏం జరిగింది ప్రశాంత్ కిషోర్ కంటే, 2020 సంవత్సరంలో ఆల్మోస్ట్ 2020-21 సంవత్సరం మధ్యలో ప్రశాంత్ కిషోర్ను జగన్ మెడబట్టి బయటికి దొబ్బిండు. వైఎస్ జగన్ ప్రశాంత్ కిషోర్ను ఆయన సర్వే టీం నుంచి, ఆయన సోషల్ మీడియా టీం నుంచి, ఆయన స్ట్రాటజీ టీం నుంచి మెడబట్టి బయటికి దొబ్బిండు జగన్. ఎందుకు దొబ్బిండు అన్నదానికి ఒక పెద్ద రీజన్ ఒకటి ఉంది. ఏంటంటే, ఓ 200 మందికి ఆయనకు బెంగళూరులో ఒక టీం ఉండేది, ఆ టీం ఇక్కడ హైదరాబాద్లో అంటే రకరకాల టీంలు ఉండేది వైఎస్ఆర్సీపీ కోసం పనిచేసేవి. ఆ టీంలకు డబ్బులు ఈయన ద్వారా ఇచ్చేవాళ్ళు. ఈయననే దానికి మొత్తం ఇన్ఛార్జ్ కాబట్టి ఈయనకు ఇస్తే ఈయన వాళ్ళకి అందరికి శాలరీస్ ఇచ్చేవాడు. అయితే ఏం చేసినంటే, ఈయన పార్టీ పెట్టాలనే ఉద్దేశంతో 2022 బీహార్లో పార్టీ ప్రకటించిన ఆయన ఆ పార్టీ పెట్టే కన్నా ముందు ఒక 4 నెలలు ఎవరికి జీతాలు ఇవ్వలే. ఆ టీంలో పనిచేసే వాళ్ళు, ఐప్యాక్ అంటారు దాన్ని, ప్రశాంత్ కిషోర్ టీం పేరు ఐప్యాక్లో పనిచేసే ఉద్యోగులకు ఎవరికి జీతాలు ఇవ్వలేదు. అక్కడ బెంగళూరులో, హైదరాబాద్లో, రకరకాల ప్లేసుల్లో ఉన్న టీంలకు 100 మంది 800 మంది ఉంటారు అన్ని టీంలు కలిసి అంటున్నారు. అలాగే ఎవరికి జీతాలు ఇవ్వలేదు. 3-4 మంది జీతాలు ఇవ్వకపోతే దానిలో కొంతమంది వైఎస్ జగన్ కలిసిండ్రు. సీఎంగా ఉన్నారు కదా, వైఎస్ జగన్ కలిసి మాకు ఇట్లా డబ్బులు వస్తలేవు, 3 మంత్స్ నుంచి శాలరీస్ వస్తలేవు అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే, ఏందని చూస్తే ఈయన ఏం చేస్తుందంటే, అక్కడ బీహార్లో పోటీ చేయాలి కదా, పార్టీ పెట్టిండు కదా ఆయన పార్టీ, జాన్ సురాజ్ అనే పార్టీ ప్రకటించిన 2022లో. ఆ పార్టీ ఏర్పాట్లు ఆ ఎలక్షన్స్ కోసమని ఈయన డబ్బులని అటు ఖర్చు పెట్టుకున్నాడు. ఇక్కడ ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన డబ్బులు, జీతాలన్నీ వాళ్ళ ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా ఈ పెద్ద మనిషి ఆ డబ్బులని ఆయన పార్టీ కోసం, ఆయన ఎలక్షన్స్లో ప్రచారం కోసం, దానికోసమని పెట్టుకున్నాడు. ఇక దానికోసం పెట్టుకున్న తర్వాత డబ్బులు ఉండవు కదా, ఆ విషయం తెలిసి అక్కడి నుంచి దొబ్బేపించారు. అక్కడి నుంచి మెడబడి దొబ్బిండు జగన్. మెడబడి దొబ్బితే ఆయన బయటికి వెళ్ళిపోయింది, ఇంకా లేడు అప్పటి నుంచి. అయితే ఏంది ఆ తర్వాత ఏమైందంటే, ఇక మళ్ళీ జగన్ రానియలేదు. ఆ మధ్య గ్యాప్లోనే కేసీఆర్ దగ్గర పోయిండు. నేను పని చేస్తాను, పైసలు పైసలని ఖర్చు పెట్టేసిండు. వీళ్ళ పైసలు ఎంప్లాయీస్ పొట్టగొట్టి, వాళ్ళ నోరు కొట్టి, వాళ్ళ నోట్లో మన్ను కొట్టి, ఆ పైసలు తీసుకుపోయి ఆడ ఎలక్షన్స్ ఖర్చు పెట్టి పోగొట్టుకున్నాడు పాపం. పోగొట్టుకున్న తర్వాత కేసీఆర్ దగ్గరకు వచ్చిండు. కేసీఆర్ దగ్గరకు వచ్చి కేసీఆర్ను కాగబట్టి, నేను మీకు పని చేస్తా, నాకు ప్యాకేజ్ ఇస్తే అని స్టార్ట్ చేసిండు. అయితే అక్కడ మెడబడి దొబ్బినాక ఏమైందంటే, ఆ టీంను వాళ్ళే తీసుకున్నారు. ఆ టీంకు మేమే జీతాలు ఇస్తాం, మేమే పని చేసుకుంటామని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ టీంలు నడుస్తున్నాయి. ఐప్యాక్ అంతా కూడా ఇప్పుడు ఆయన కనసనలోనే ఉన్నాయి. జీతాలంతా కూడా వాళ్ళే ఇచ్చుకుంటున్నారు. వాళ్ళకు ఆ టీంలో ఉన్న ఒక రిషి అని ఒక ఇన్ఛార్జ్, ఈయన కింద రైట్ హ్యాండ్, అప్పుడు ప్రశాంత్ కిషోర్ రైట్ హ్యాండ్, ఆ రిషి అనే అతను ప్రస్తుతం ఇన్ఛార్జ్గా కొనసాగుతున్నారు. మధ్యలో కేసీఆర్ దగ్గరికి వచ్చిండ్రు. కేసీఆర్ దగ్గరికి వచ్చినప్పుడు కేసీఆర్ కూడా మంచిగానే మాట్లాడినరు, అన్నీ అయినాయి. తర్వాత కేసీఆర్కి విషయం తెలిసింది, ఆడ ఇట్లా చేసిండు, పైసల విషయం అంతా గోల్మాల్ చేసిండు, కుంభకోణం చేసిండు ప్రశాంత్ కిషోర్ అని. కుంభకోణం కోట్ల రూపాయలు. కుంభకోణం అంటే అంత పెద్ద మాట ఎందుకంటున్నారంటే, కోట్ల రూపాయలు అవి. 4 నెలల జీతము, 800 మంది ఎంప్లాయీస్కు సంబంధించిన ఖర్చులు, జీతాలంటే కోట్ల రూపాయలు ఉంటాయి కదా. అవి 100 కోట్లు ఉండవచ్చు, 300-400 కోట్లు ఉండొచ్చు. అవి ఆ విషయం కేసీఆర్ కూడా తెలిసింది. మనోడు దొంగ పని చేసిండని తెలిసి, వద్దు నాయన 2-3 సార్లు మీటింగ్ అయిన తర్వాత నాకు విషయం అర్థమే, వద్దు నువ్వేం పని చేయదు, మేము పని చేసుకుంటాం, ప్రశాంత్ కిషోర్ పంపించేసాడు. మళ్ళీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు కేసీఆర్ చాలాసార్లు. ప్రశాంత్ కిషోర్ ఎన్నిసార్లు అయినా అపాయింట్మెంట్ లేదు. ఇంకా ప్రశాంత్ కిషోర్ ఏం చేసిండు, మొన్నటిదాకా సైలెంట్గా ఉన్నాడు, అటు ఇటు తిరిగిండు. ఆయన దగ్గర టీం లేదు, సర్వే టీం లేదు, అసలు మనుషులే లేరు, ఆయన ఒక్కడే ఏకాకి.
ఆయనకేం టీం లేదు, ఆ టీంలన్నీ ఇట్టే ఉన్నాయి. ఇక్కడ ఉన్న టీంలు ఇక్కడనే పనిచేస్తున్నారు. ఆల్రెడీ వైసీపీ వాళ్ళందరినీ హ్యాండ్ ఓవర్ చేసుకుని వాళ్ళకి జీతాలు ఇస్తూ వాళ్ళు పని చేయించుకుంటున్నారు సోషల్ మీడియా కోసం. ప్రశాంత్ కిషోర్ ఉట్టిగానే అయిపోయాడు, ఏం లేదు, పసలేని మనిషి అయిపోయాడు. ఆయన వ్యూహం ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, కింద అమలు చేసే స్ట్రాటజీ టీం లేదు, సోషల్ మీడియా టీం లేదు, ఏం లేదు. చంద్రబాబు దగ్గరకు వచ్చి చేరిండు. ఎలక్షన్స్లో ఇంత సాయం చేస్తుండొచ్చు బహుశా. ఆయనకి ఏం స్ట్రాటజీలు చెప్పినారో తెలియదు. కానీ అట్లా ప్రశాంత్ కిషోర్ ఎందుకు టర్న్ అయ్యిండు, ప్రశాంత్ కిషోర్ వైఎస్ జగన్ దగ్గర నుంచి ఎందుకు స్కిప్ అయ్యిండు, ప్రశాంత్ కిషోర్ ఇప్పుడున్న స్ట్రాటజీ నిన్న మనకు ఒక 2 టీవీల్లో కూడా కనిపించిండు. ఆ టీవీలో కూడా కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పిన ప్రశాంత్ కిషోర్ ఎందుకు ఆ కూటమికి అధికారంలోకి వస్తుందని చెప్పినంటే దాని వెనుక ఇదంతా కారణాలు ఉన్నాయి, చాలా కారణాలు ఉన్నాయి. ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం చాలా ఫైనాన్షియల్ కటకటలో ఉన్నారు. అంతకుముందు అందరికి పనిచేసి డబ్బులు సంపాదించారు, కానీ ఎలక్షన్స్లో పోగొట్టుకునే ముందు ఇక్కడ మోసం చేసిండు. కాబట్టి వైఎస్ జగన్ దగ్గర నుంచి స్కిప్ అయ్యి చంద్రబాబుకి అటాచ్ అయ్యాడు ప్రశాంత్ కిషోర్ చెప్పేవన్నీ కూడా స్ట్రాటజీ. ఆయన ఏం చెప్పినా ఇప్పుడు ఈ మధ్యకాలంలో చెప్పినవి లాస్ట్ 6 monthsకి చెప్పిన ఆయన కూడా ప్రశాంత్ కిషోర్ ఆయన ఉండబడలేక చెప్పినాయి తప్ప ఆయన పరిశీలించి చెప్పినాయి కాదు, పరిశోధించి చెప్పినాయి కాదు. ఆయనకు టీం లేదు, ఓ సర్వే లేదు, ఓ స్ట్రాటజీ లేదు. ఆయన చెప్తే ఈనేవాడు కూడా ఇవ్వలేడు. ఏ పొలిటీషియన్ కూడా ప్రశాంత్ కిషోర్ను దగ్గర రానిస్తలేదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఆయన దగ్గర ఏమీ లేదు. మనిషికి బలం టీం ఉంటేనే కదా ఇది చెప్పేది, ఎవడమలు చేయాలి. లేకపోతే గ్రౌండ్కి పోయి సర్వే చేసుకున్నట్టు ఎవడు పోవాలి, పైసలు కావాలి దానికి. కాబట్టి ప్రశాంత్ కిషోర్ దగ్గర ఏమీ లేదు, ఏకాకి ఉన్నాడు. ప్రశాంత్ కిషోర్ చెప్పేవన్నీ మనకు అబద్ధాలుగానే పరిగణించక తప్పదు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఏ పరీక్షలు చేసో సర్వేలు చేసో చెప్తలేడు ఏ విషయాన్ని కూడా. అంతకుముందు ప్రశాంత్ కిషోర్ వేరు, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.